వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవానీని, మిడిల్ క్లాస్ వైఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది శనివారం తీసిన వీడియో అండి. ఆదివారం పోస్ట్ చేయాలి, కానీ ఒక మంచి కంటెంట్తో నేను మీ ముందుకు రావాలని నేను ఆదివారం చేయాల్సిన పనిని కూడా శనివారం పూర్తి చేసుకొని ఈ వీడియో పోస్ట్ చేద్దామని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ వీడియో కంటెంట్ మీకు బాగా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ వచ్చింది కదండి. గ్యాస్ షార్టేజ్ రావడం వల్ల చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి నేను గ్యాస్ సేవ్ చేసుకునే పద్ధతి ఇలాగే ఉంటుంది. కొంచెం మీకు నచ్చితే మీరు కూడా ఇలాంటి టిప్ యూస్ చేయొచ్చు. బాయిలింగ్ మెథడ్లో నేను రైస్ వండుతాను అనమాట. ఆల్రెడీ రైస్ నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక 10 నిమిషాలు. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలా బాయిల్ అయిన రైస్ని తింటే చాలా మంచిదండి. ఎక్కువగా కుక్కర్ రైస్ కన్నా ఇలా బాయిలింగ్ మెథడ్లో వండుకుంటే రైస్ చాలా మంచిది. అలాగే ఈ రైస్లో కొంచెం ఉప్పు వేసుకొని వండుకుంటే రైస్ చాలా పొడి పొడిగా ఉంటుంది. అలాగే చాలా మంచిది హెల్త్కి. ఇంకా నేను కర్రీ కూడా ఇలా మూత పెట్టి దగ్గరుండే వంట చేస్తానండి. ఎక్కువ శాతం నేను దగ్గరుండి కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కూడా కాకుండా మీడియంగా పెట్టుకొని నేను చేస్తాను. ఇక్కడ నేను పాలు ఒక 1 మంత్ నుంచి పోయించుకుంటున్నానండి. ఇది వరకు మేము ప్యాకెట్ పాలే వాడేవాళ్ళం. ఇంకా ప్యాకెట్ పాలు అంత మంచిది కాదు కాబట్టి గేదె పాలే వాడడం మొదలుపెట్టమాట. ఈ పాలలోంచి తీసిన వెన్నపూస అండి నేను ఇలా తీస్తాను. అంటే ఇది ఆల్రెడీ నేను మిక్సీ పట్టి ఉంచుకున్నాను అనమాట, పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఇది మీరు ఇంకోసారి ఏమైనా ఎలాగైనా చేయాలంటే మాత్రం ఒకసారి నాకు కామెంట్ అని చేయండి. నేను చేసిన పద్ధతి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూసారా, రైస్ మాత్రం చాలా పొడి పొడిగా ఉంది. అన్నం కూడా ఉడికింది. ఇలా రైస్ వార్చుకొని వండుకుంటే మాత్రం చాలా మంచిది. ఈ రైసు గంజి మాత్రం నేను తాగుతాను. అందులో నిమ్మకాయ వేసుకొని తాగితే చాలా మంచిది. అంటే నాకు మాత్రం బాగా రిలీఫ్గా అనిపిస్తుంది. అలాగే ఎక్కువ శాతం నేను పారబోయాను గంజిని మాత్రం. ఇష్టం ఉంటే తాగుతాను, లేదు అనుకుంటే మాత్రం కాటన్ డ్రెస్సులకి వాటికి మాత్రం గంజి యూజ్ చేస్తాను అనమాట. ఇంకా పాలు కూడా వచ్చినాయి. పాలు పోయించుకుంటున్నాను అని చెప్పాను కదా, ఇంకా పాలు కూడా వచ్చినాయి. ఇంకా పాలు పోయించుకొని నేను వంట నాకు ఈ పని అయ్యేలాగా పాలు కాయడం నెయ్యి కాయడం కూడా అయిపోతుంది అనమాట. ఆ పని చూసుకొని ఇంకా పొయ్యి మీద అంతా పని అయిపోతుంది. ఇంక కూర కూడా దగ్గరికి అయిపోయింది అనమాట. ఇంకా ఆ పని చేసుకొని ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, వెన్నపూస తీసాను కదా, ఆ వెన్నపూస అనేది ఇలాగా మరుగుతుందండి. ఇలా చాలా మంచి వాసన మాత్రం వస్తుంది నెయ్యి మాత్రం. ఆల్రెడీ 2 సార్లు నేను నెయ్యి తీసాను. 2 సార్లు నేను సున్నుండలు చేశాను అనమాట. చాలా టేస్ట్గా అనిపించింది నాకు మాత్రం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సున్నుండలు. అది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకి నేను రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను. ఇంకా కర్రీ కూడా నాకు అన్నీ అయిపోవచ్చినాయి. ఇంకా పాలు నెయ్యి మరిగిపోయింది. ఇంకా పాలు కూడా పెట్టేసాను అనమాట. ఇందాక మజ్జిగ తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ మజ్జిగలో ఇక్కడ నేను చల్లమిరపకాయలు చేద్దామని పచ్చిమిరపకాయలన్నీ తీసుకొని ఒక పొడిగి కారం తక్కువ ఉన్నవి తీసుకొని మజ్జిగలో వేసి చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కుంటే అందులో ఉన్న డస్ట్ అంతా పోయి కొంచెం నీట్గా మంచిగా అనిపిస్తాయి. జమ్స్ గట్రా ఏమైనా ఉన్నా పోతాయి అన్నమాట. ఇలాగా పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకొని పచ్చిమిరపకాయలు మధ్యలో ఉన్న కారం ఉంటే పిల్లలు తినలేరు కదండి. అందుకనే నేను ఈ పచ్చిమిరపకాయల్లో ఎక్కువ శాతం ఆ గింజలు తీసేస్తాను అనమాట. కొంచెమే లైట్గా ఉంచుతాను. మరీ చప్పగా ఉన్న పిల్లలకి కాదు, పెద్దవాళ్ళని కూడా తినలేరు, ఏంటో తిన్నట్టు ఉంటుంది అనుకుంటారు. అందుకనే ఇంకా కొంచెం లైట్గా పచ్చిమిరపకాయలు గింజలు మాత్రం తీసేస్తాను, పచ్చిమిర్చి గింజలు. ఇంకా కూర కూడా నాకు పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చెప్పాను కదా, పచ్చిమిరపకాయల్లో కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకున్నవి ఉన్నాయి కదా, ఈ మజ్జిగలో కొంచెం ఉప్పును అలాగే పసుపు కూడా వేసుకొని
ఆ చల్లం మిరపకాయలు పెట్టుకుందాం అనుకున్నాం కదా, అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం పక్కన పెట్టుకొని అవి అలా ఎండలో పెట్టుకుంటే ఇది 1 or 2 days మజ్జిగలో నాని ఆ తర్వాత ఎండలో పెట్టుకుంటే ఆ మజ్జిగ అంతా ఆ పచ్చిమిరపకాయలకి పట్టి అందులో ఉన్న కారం చంపేస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ శాతం కారం అనేది ఉండదు మనకి. మీలో ఎంతమందికి ఇష్టమండి పాలు మరగగానే కాఫీ పెట్టుకొని తాగాలంటే? నాకు మాత్రం చాలా ఇష్టం. ఇంకా అప్పుడే తాగుతాను అనమాట. పాలు మరగబెట్టుకున్న ఫస్టే నేను కాఫీ కలుపుకొని తాగాలనిపిస్తుంది. అలాగే నేను ఈ రోజు నుంచి అనుకుంటున్నాను, ఇది మీకు యూజ్ అవుతుంది, మీరు చేయండి, లేదంటే లేదు. నేను మాత్రం చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ శాతం కాఫీ టీ అవాయిడ్ చేసేద్దామని చూస్తున్నాను. నేను తాగేదే 1 or 2 times నేను కాఫీ తాగుతాను. కొంచెం టీ మాత్రం ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా తాగుతాను అన్నాను కదా, అది నేను అవాయిడ్ చేసేస్తాను. ఇంకా అందుకనే నేను ఈ రోజు నుంచి ఒక 21 days అలాగా మానేద్దాం అనుకుంటున్నాను టీ. ఇంకా ఇక్కడితో వంట పని అయిపోయింది కదా, నేను ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా ఆదివారం చేయాల్సిన పని నేను ఈరోజే చేస్తున్నాను అని చెప్పాను కదా. ఆదివారం నేను ఎప్పుడు బెడ్షీట్లన్నీ తీసేసి వాషింగ్ చేసేస్తాను అనమాట. అంత నీట్గా పెట్టుకుంటాను, అంతా చేస్తాను అన్నీ. ఆదివారం మేము ఎందుకు ఆదివారం పని ఇప్పుడే చేస్తున్నానంటే, ఆదివారం మేము అన్నవరం వెళ్తున్నాం అన్నమాట. అక్కడ అన్నవరం వెళ్ళాము వచ్చాము, చాలా మంచిగా అనిపించింది దర్శనం మాత్రం ఇక్కడ. అందుకని నేను ఆదివారం పని ఇప్పుడు చేసేసుకుంటున్నాను. ఇంకా మంచం మీద బెడ్షీట్ అంతా తీసినప్పుడు ఒక్కసారి మనం అంతా దులిపేసుకొని పిల్లోస్ మాత్రం ఎప్పటికప్పుడు కొంచెం మనం ఎండలో పెట్టుకుంటే మన నిద్రపోయేటప్పుడు మన ఒంట్లో ఉన్న డస్ట్ అంతా వాటికి పడుతుంది కాబట్టి, అంటే నాకు చెప్పడం రావట్లేదు, కానీ ఆ డస్ట్ అంతా మన బెడ్ మీద పడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు కొంచెం దాన్ని దులుపుకొని వేసుకుంటే బెడ్షీట్ కంపల్సరీగా డైలీ దులుపుకొని బెడ్షీట్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటే చాలా మంచిదండి. ఆ డేలో ఒక 2 times అయినా మనం బెడ్షీట్ దులిపి మార్నింగ్ ఒకసారి మనం లగ్గానే దులుపుకున్న తర్వాత ఆ ఆఫ్టర్నూన్ కూడా ఒక్కసారి మనం దులిపి బెడ్షీట్ అంతా సరి చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనకి అంటే బాడీకి పట్టే పార్టికల్స్ అనేది కొంచెం మన ఒంటికి పట్టకుండా ఉంటుంది అన్నమాట. అంటే చిన్న మన కంటికి కనిపించని పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. మన ఇంట్లో ఎక్కడైనా ఉంటుంది అది, కానీ మనకి తెలిసిన వరకు మనం యూజ్ చేసుకుంటే, మనం పని చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఇది. ఇంకా నేను ఈ పిల్లోస్ అన్నీ ఎండలో పెడుతున్నాను అనమాట. మొత్తం అంతా తీసేసి ఎండలో పెట్టేస్తాను. ఈ ఎండలో పెట్టేసిన తర్వాత ఒక్కసారి నేను బెడ్షీట్ కవర్స్ అన్నీ వాషింగ్కి వేసేస్తాను అనమాట. ఇది మాత్రం ప్రతి సండే నేను కంపల్సరీగా చేస్తాను. ఇంట్లో ఉన్న కర్టన్స్ అలాగే బెడ్షీట్స్ అన్నీ తీసేసి ఆదివారం వాషింగ్ చేసేస్తాను. ఇంకా ఎలాగో విండో కర్టెన్ తీసాను కదా, దానికి కొంచెం దుమ్ముగా అనిపించింది. మొత్తం దుమ్ము దులిపితే మాత్రం వచ్చింది, అంతా ఇంత దుమ్ము రాలేదండి. ఆ దుమ్ము దులపడానికే నాకు చాలా టైం పట్టింది. ఈ కిటికీ ఒక్కసారి మనం మొదలు పెడితే మాత్రం అది అయ్యేదాకా నేను ఆ పని చేస్తూనే ఉంటాను. ఇంకా ఈ టెడ్డీ బేర్ మాత్రం మా అమ్మాయికి ఎంత ఇష్టం. టెడ్డీ బేర్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఎలాగో మనం రూమ్ సర్దుతున్నాం కదా, అంటే దులిపాం కదా, మొత్తం ఎక్కడికక్కడ మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే బీరువాళ్ళు కబోర్డ్స్ ఎప్పటికప్పుడు తుడిచేసుకొని పెట్టుకుంటే, అంటే నాకు డస్ట్ అనిపిస్తే వెంటనే నేను క్లీన్ చేసుకుంటాను. అందరికీ ఉన్న అలవాటే, కానీ నేను కొంచెం ఎక్కడైనా ఉంటే మాత్రం కంపల్సరీగా దాన్ని క్లీన్ చేసేస్తాను. కొంచెం ఒక్క ప్లేస్లోనే ఉందని మొత్తం అక్కడే తీసి నేను మాత్రం క్లీన్ చేయను. మొత్తం రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను అనమాట. అలాగా ఉండదు. చాలా మంచిగా అనిపించింది. మంచిగా
అంటే మన ఇల్లు మనం నీట్గా ఉంచుకుంటే మనకి మైండ్ రిలీఫ్గా ఉంటుంది, అలాగే ఇంట్లో కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీ మాత్రం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఉండాలనే అనుకుంటున్నాను. నేను చేసే ఎప్పుడు ఈ వీడియోలో ఇవే పెడుతున్నారు, ఇంకేం పెట్టరా అనుకుంటున్నారు. కానీ నేను మిషన్ వర్క్ చేసుకొని అలాగే ఇంట్లో వర్క్ చేసుకొని నేను కొత్తగా నేనైతే ఏం చేయట్లేదండి. నాకు వచ్చింది నేను ఎప్పుడు చేస్తున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నా వీడియో మీకు అంటే ఇవన్నీ చూసే ఉండుంటారు అందరూ చేసే వీడియో చేస్తుందని అనుకుంటారు. కానీ అందరూ చేసినవి మన ఇంట్లో పని అందరం మనం చేసుకుంటాం కాబట్టి ఏదో నాకు వచ్చింది నా అలవాట్లు మీకు ఒక్కటి కాకపోయినా ఒక్కటైనా నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే టిప్స్ ఏమైనా ఉంటే మీకు యూజ్ అవుతుందని ఒక ఉద్దేశంతో మాత్రం నేను ఇలా చేసుకుంటున్నాను. కానీ ఇల్లు ఒక్కసారి మనం చిన్న దుమ్ముంది అక్కడే దులుపుకొని పెట్టేసుకునే కాకుండా మనం ఎక్కడ ఆ రోజున మొత్తం అంతా పెట్టుకుంటే దుమ్ము మొత్తం క్లియర్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో దిక్కున ఉంటే అది కూడా క్లీన్గా అయిపోద్ది. ఎప్పటికప్పుడు అప్పుడు మన హౌస్ మనకు అంత పెద్ద పనిలా ఉండదు. అంటే ఇన్ని రోజులకి ఇంత పెద్ద పనిగా ఉండదు. నేను ఎంత కష్టపడుతున్నానని ఇవాళ సబ్జీలు కూడా నానబెట్టలేదు. ఇంకా వేడి చేసేస్తుంది కదా అని మా అబ్బాయి చెరుకు రసంను ఐస్ క్రీమ్ తెచ్చాడనమాట. చెరుకు రసం అయితే భోజనం చేయక ముందే తాగేసాను. ఐస్ క్రీమ్ మాత్రం భోజనం చేసిన తర్వాత పిల్లలకి పెట్టమన్నారని ఇంకా ఐస్ క్రీమ్ మాత్రం పెడుతున్నాను. ఈ ఎండాకాలంలో ఇలాంటి చల్లగా ఉన్న తినాలంటే చాలామందికి, పిల్లలకి మాత్రం ఐస్ క్రీమ్ అంటే చాలా పిచ్చి కదా. ఇది మాత్రం నాకు బాగా బెస్ట్ యూజింగ్ అనిపించిందండి. హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను. నార్మల్ మాప్కర్తో డస్ట్ అంతా తుడిచి చేయాలంటే నాకు చాలా టైం పట్టేస్తుంది బాబు. ఇప్పుడు మాపింగ్ కర్ర పట్టుకొని చేయాలంటే కొంచెం టైం పట్టేటట్టుంది అనుకునేలోగా మా వారు మాత్రం ఇది తీసుకొచ్చారండి. చాలా యూజ్ అనిపించింది నాకు మాత్రం. బెస్ట్ అంటే బెస్ట్ అనిపించింది. వంచి అటు ఇటు తిప్పకుండా నార్మల్గా మనం చేసుకోవచ్చు. అంటే ఎక్కువ శాతం మనం వంగక్కర్లేదు. ఇదే కొంచెం మూల ఎడ్జిల్లో కూడా మనకి ఇదైపోతుంది. ఆదివారం అన్నవరం వెళ్ళామన్నాం కదండి. స్వామివారిని ఊరేగిస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను స్వామివారిని ఇలా ఊరేగింపుతో తీసుకురావడం, అది అన్నవరంలో. అంటే దీనికి కూడా టైమింగ్ ఉంటుందంట. ఆ టైమింగ్లో మేము వెళ్ళేసరికి నాకు చాలా మంచి వైబ్రేట్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకటి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. బాయ్.